వీకెండ్స్ కథ. రచన ఎల్. వి. జయ. రేపు మీ నాన్నగారి తద్దినం. ఆఫీస్లో ఉండగా జాగృతి వాళ్ళ అమ్మ లత ఫోన్ చేసి చెప్పారు. అవునమ్మా, గుర్తు ఉంది అంది జాగృతి. ఆయన పోయి 20 ఏళ్లు అయ్యింది అన్నారు బాధగా లత. 20 ఏళ్లు అయిపోయాయి అంటే నమ్మలేకపోతున్నానమ్మా. జాగృతికి కూడా బాధగా ఉంది. రేపు తమ్ముడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన వెంటనే ఫోన్ చేస్తాను. నువ్వు కూడా దండం పెట్టుకుని తిను అని చెప్పారు లత. సరే, మీరు ఫోన్ చేశాకే తింటాను అని చెప్పి ఫోన్ పెట్టింది జాగృతి. చుట్టూ కొలీగ్స్ మాట్లాడుకుంటున్నవి వినపడ్డాయి. వీకెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫ్రైడే వస్తే చాలు, వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని తప్పకుండా అడుగుతారు. జాగృతి వాళ్ళు కూడా వీకెండ్లో ఎక్కడైనా వెళ్తూ ఉంటారు. వీకెండ్ కి ఎక్కడికి వెళ్ళాలి అని జాగృతి భర్త సమర్థ్ ముందే ప్లాన్ చేస్తాడు. ఈసారి ఏమి చేయలేదు, ఇంట్లోనే ఉండాలి కాబట్టి. ఆ వీకెండ్ అంతా తన చిన్నప్పటి విషయాలు, ముఖ్యంగా వీకెండ్స్ గుర్తు వచ్చాయి జాగృతికి. అవి అన్నీ సమర్థ్ తో, పిల్లలు శాన్వి, సార్థక్ లతో చెప్పింది. చిన్నప్పుడు వీకెండ్ అంటే ఒక రోజే, ఆదివారం. అందరూ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. కాని మా ఇంట్లో మాత్రం ఆదివారం రాకుండా ఉంటే బాగున్నో అనుకునేవాళ్లం. ఏం అడిగారు పిల్లలు ఆశ్చర్యంగా. దానికి కారణం మీ తాతగారు. ఆయన స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేసేవారు. చాలా స్ట్రిక్ట్. స్కూల్లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో ఇంట్లో మా అందరికి కూడా అంతే భయం. పైగా ఆయనకి విపరీతమైన శుచి, శుభ్రత. ఇల్లు, ఇంట్లో మనుషులు, వస్తువులు ఎంత శుభ్రంగా ఉన్నా ఆయనకి ఎక్కడో ఏదో చోట ఏదో ఒకటి బాగులేనట్టు అనిపించేది. ఆదివారం వచ్చిందంటే చాలు, మా ఇంట్లో శుచి, శుభ్రత కార్యక్రమాలు మొదలు అయ్యేవి. నేను, మావయ్య ఎంత బాగా చదువుకున్నా ఎక్కడో ఏదో లోటు కనపడేది. చదువులు రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ అయ్యేవి. అందరూ ఆడుకుంటూ ఉంటే మీరు ఆ రోజు కూడా చదువుకునేవారా అడిగారు శాన్వి, సార్థక్. అవును, ఆదివారం అయినా కూడా ఉదయాన్నే లేవాలి. లేచిన వెంటనే బెడ్ మీద ఉన్న దుప్పటిని దులిపి నీట్ గా వెయ్యాలి. పళ్ళు తోముకోవటం అయిన వెంటనే వాష్ బేసిన్స్ క్లీన్ అయిపోవాలి. స్నానాలు అయిన వెంటనే బాత్రూమ్స్ క్లీన్ అయిపోవాలి. ఎందుకు అడిగారు పిల్లలు. ఇలాంటివి వాడిన వెంటనే క్లీన్ చేయాలి, లేకపోతే మరకలు పడతాయి, బాక్టీరియా పెరుగుతుంది అనేవారు. అది అయిన తరువాత ఒంటి మీద వేసుకునే వాటి శుభ్రత అంటే అడిగారు పిల్లలు. బట్టలు, చెప్పులు, షూస్ నవ్వుకుంటూ చెప్పాడు సమర్థ్. జాగృతి వాళ్ల నాన్నగారిని సమర్థ్ చూడలేదు. వాళ్ల పెళ్లికి ముందే ఆయన పోయారు. కాని జాగృతి మాటల్లో ఆయన గురించి కొంత తెలుసుకున్నాడు. ఎప్పుడు జాగృతి వాళ్ల నాన్నగారి గురించి చెప్పినా సమర్థ్ కి చాలా నవ్వు వస్తుంది. అవును, అమ్మమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటే తాతగారు చెప్పులు, షూస్ క్లీన్ చేసేవారు. ప్రతి వారం క్లీన్ చేయాలా షూస్ అడిగింది శాన్వి. అవును, వారానికి ఒక్కసారి అయినా ఇవి క్లీన్ చేయాలి. ఎక్కడెక్కడ తిరిగి వస్తాయో కదా అనేవారు. ఉతకడం అయ్యాక ఇద్దరూ కలిసి గోళాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టేవారు. గోళాలు అంటే అడిగింది శాన్వి. వాటర్ ట్యాంక్స్ చెప్పాడు సమర్థ్. సమర్థ్ కి చాలా నవ్వు వస్తోంది ఇదంతా వింటూ. అవి ఎందుకు ప్రతి వారం క్లీన్ చేయడం మళ్ళీ అడిగింది శాన్వి. వాటిల్లో నీళ్లు, తడి ఎక్కువసేపు ఉండిపోతే కలరా, డియేరియా, టైఫాయిడ్ లాంటివి వస్తాయి అనేవారు. తరువాత డాబా మీదకి బట్టలన్నీ తీసుకుని వెళ్లి ఆరేసేవారు తాతగారు. బట్టలకి క్లిప్స్ పెట్టేవారు కాదు. అలా ఎందుకు, ఎగిరిపోతాయి కదా పెట్టకపోతే అడిగాడు సార్థక్. క్లిప్స్ పెట్టిన చోట మడతలు పడిపోతాయని అవి పెట్టేవారు కాదు. ఆరేసిన బట్టలు ఎగిరిపోకుండా, పక్షులు రెట్టలు వేయకుండా బట్టలు ఆరేంతవరకు ఎండలో కూర్చునేవారు. సమర్థ్ కి మళ్లీ నవ్వు వచ్చింది. ఆ టైంలో చందమామ పుస్తకంలో కథలు, సీరియల్స్ చదివి మంచి కథలు కట్ చేసి ఫైల్ చేసి తరువాత బుక్ బైండ్ చేసేవారు. విక్రమ్ బేతాళ కథలు, విక్రమార్కుడు, సాలభంజికల కథలు ఇవన్నీ మీకు చెప్పానుగా. అవన్నీ తాతగారు తయారు చేసిన బుక్స్ లో చదివినవే. ఈ బుక్స్ ని మా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అడిగి తీసుకువెళ్లేవారు చదవడానికి. ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర ఆయన బైండ్ చేయించిన బుక్స్ అన్నీ. మేము హాలిడేస్ లో ఎన్నిసార్లు చదివేవాళ్లమో ఆ బుక్స్ అన్నీ. ఈసారి మేము కూడా చదువుతాం అన్నారు పిల్లలు ఇద్దరు. అమ్మమ్మ రోజు పూజ చేసుకున్నా ఆదివారం ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువసేపు పూజ చేసేవారు. అమ్మమ్మకి శ్లోకాలు బయటికి చదివే అలవాటు ఉంది కదా, అవి వింటూ మాకు కూడా అన్ని నోటికి వచ్చేశాయి. అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ తయారు చేసేవారు. భోజనాలు అయ్యాక ఆరిన బట్టలని ఇస్త్రీ చేస్తూ నన్ను,
మావయ్యని మా టెక్స్ట్ బుక్స్ తెమ్మని చెప్పి అందులో అప్పటి వరకు అయిన చాప్టర్స్ లో క్వశ్చన్స్ అడిగేవారు. ఎక్కడ నుంచి ఏమి అడుగుతారో అన్న భయంతో ఇద్దరం అన్నీ ముందే చదువుకునేవాళ్లం. ఒకవేళ ఏదైనా చెప్పలేకపోతే అవి వచ్చేంత వరకు చదివించేవారు. ఆ టైంలో ఆయన వారం మొత్తం న్యూస్ పేపర్స్ లో వచ్చిన ముఖ్యమైన కథలని, సీరియల్స్ ని, సైన్స్ ఆర్టికల్స్ ని కట్ చేసి ఫైల్స్ లో పెట్టేవారు. వాటిని తరువాత వేరేగా బుక్ బైండ్ చేయించేవారు. రోజంతా పని, చదువేనా, రెస్ట్ లేదా? వెక్కిరిస్తూ అన్నాడు సమర్థ్. ఇవన్నీ అయ్యాక ఆయన రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే మంచం కిందో, ఫ్యాన్ కో ఉన్న చిన్న బూజు కనపడేది. మంచం కిందకి నన్ను, మావయ్యని దూరి అవి క్లీన్ చేయమని చెప్పి తను స్టూల్ వేసుకుని ఫ్యాన్ క్లీన్ చేసేవారు. ఫ్యాన్ క్లీన్ చేశాక అది మెరవాలని ఆయిల్ రాసి ఫ్యాన్ మెరుస్తుంటే చూసి ఇది క్లీనింగ్ అంటే అని ఆనందపడేవాళ్లు. ఆదివారం ఇంట్లో వస్తువులు అన్నీ తడతడా మెరిసిపోయేవి. జాగృతి వాళ్ల నాన్నగారి గురించి చెప్తూ ఉంటే సమర్థ్ కి అసలు నవ్వు ఆగటం లేదు. ఇక సాయంత్రం 5 అయ్యాక ఎక్కడైనా వెళ్దాం అని చెప్పి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న సిటీ మెయిన్ సెంటర్ వరకు నడిపించి అక్కడ ఆగి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్లాలి అని. ఎక్కడికో వెళ్లాలో నిర్ణయించుకున్నాక మళ్లీ 2-3 కిలోమీటర్లు నడిపించి ఫ్రెండ్స్ ఇళ్లకో, చుట్టాల ఇళ్లకో తీసుకువెళ్లేవాళ్లు. అప్పుడు వచ్చేది మాకు ఫ్రెండ్స్ తో ఆడుకునే అవకాశం. అబ్బా, ఇదేం లైఫ్ అమ్మా! రోజంతా పని, చదువు, నడక. వీకెండ్ హ్యాపీనెస్ ఏముంది ఇందులో? బోర్ కొట్టించావ్ ఇంతసేపు ఇదంతా చెప్పి అన్నారు శాన్వి, సార్థక్. మేము అలానే అనుకునేవాళ్లం. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఉంటే మేము మాత్రం ఏమిటి ఇలా పనివాళ్లలాగా రోజంతా ఏదో ఒక పని చేసుకుంటున్నామని. కానీ పెద్ద అయ్యాక తెలిసింది ఎంత బాగా పెంచారో అని. వాళ్లకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు, ఎన్నో మంచి అలవాట్లు నేర్పారని. చదువు ధ్యాసలో, భక్తిలో పూర్తిగా ఉంచేవారని. ఎక్కడికి వెళ్లాలన్నా నడిపించి తీసుకెళ్లి చాలా ఎక్సర్సైజ్ చేయించేవాళ్లు. అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, ఇద్దరూ కలిసి వంటతో సహా అన్ని పనులు చేస్తూ, నా చేత, మావయ్య చేత ఒకేలాగా పనులు చేయిస్తూ, మా ఇద్దరినీ ఒకేలాగా చూస్తూ మగకి తేడా చూపించకుండా పెంచారు. నేను, మావయ్య ఇద్దరూ ఇంజనీరింగ్ చదివాము. మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరికీ రోజూ పూజ చేయటం అలవాటు అయిపోయింది. నీటుగా ఉండడం అలవాటు అయిపోయింది. అన్ని పనులు చేసుకోవడం వచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతకడం వచ్చు. వీలైనంత ఎవరికైనా సాయం చేస్తాం. ఇద్దరూ ఆరోగ్యంగా, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే కదా. చిన్నప్పటి విషయాలు అంటే గుర్తుకు వచ్చేవి ఈ ఆదివారాలే. చిన్నప్పుడు ఎంత బాధపడినా మమ్మల్ని తీర్చిదిద్దినవి ఈ ఆదివారాలే. మమ్మల్ని సమాజంలో నిలబెట్టినవి ఈ ఆదివారాలే. నిజమే అమ్మా. సారీ, ఇందాక అలా అన్నందుకు. మీరు మమ్మల్ని అలానే పెంచండి. మాకు బాగా చదువుకుని సొంతగా కంపెనీస్ పెట్టాలని ఉంది అంది శాన్వి. శాన్వి తమ్ముడు సార్థక్ కూడా నాకు అలానే ఉండాలని ఉంది అన్నాడు. మీరు మా మాట వింటూ పెరిగితే అలానే అవుతారు మరి. వింటారా? అడిగింది జాగృతి. తప్పకుండా అని పిల్లలు ఇచ్చిన సమాధానంతో చాలా ఆనందంగా సమర్థ్ని చూసింది జాగృతి. అప్పటికి అర్థమయ్యింది సమర్థ్కి ఇన్నాళ్లు జాగృతి తన తల్లిదండ్రుల గురించి ఏం చెప్పాలని అనుకుందో. ఇన్నాళ్లు విననందుకు జాగృతికి సారీ చెప్పి పిల్లలతో, తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సినవి ఆస్తులు, డబ్బులు, ఇళ్లు కావు. మంచి అలవాట్లు, మంచి సంస్కారం, భక్తి, చదువు, సేవ చేసే గుణం. ఇవన్నీ సేవ ముందు ఇంట్లో మొదలు అవ్వాలి. అమ్మకి ఇవన్నీ వాళ్ల పెంపకం ద్వారా చూపించారు. మనం కూడా ఇక నుంచి వీలైనంత ఒకరికి ఒకరు సాయం చేసుకుందాం, బయటవాళ్లకి సాయం చేద్దాం అని చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన వీకెండ్స్ అన్నీ ఒక ఎత్తు. ఈ వీకెండ్ ఒక ఎత్తు. జాగృతి ఆనందానికి హద్దులు లేవు. సమాప్తం. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.